RTI Live News. Ask for right. Welcome to RTI Live News. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్లో తడిసిన వడ్లను పరిశీలిస్తున్న పెద్దపల్లి జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం కురిసిన అకాల వర్షాలు పడటం వల్ల 6 నెలలు కష్టపడి పండించిన పంట నీటిమట్టం కావడంతో రైతులు కంటతడి పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి కురిసిన అకాల వర్షాల ద్వారా రైతులకు అనేక నష్టాలు జరుగుతున్నాయి. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తడిసిన వడ్లకు ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరియు తడిసిన వడ్లకు ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించాలని పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఓదెల మండల కార్యదర్శి కామ్రేడ్ కొండస్వామం మరియు ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు రైతులు పాల్గొనడం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ఇవాళ చేతికి రానటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి అకాల వర్షం వల్ల చాలామంది రైతులు ఎక్కడైతే ఐకేపీ సెంటర్లో కావచ్చు పోసుకున్నటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసాం. పొత్కపల్లిలో ఈరోజు ఐకేపీ సెంటర్లో నాతో పాటు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శి కోడం స్వామి గారు, అదేవిధంగా ఇక్కడ మండల అసిస్టెంట్ సెక్రటరీ అల్లా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడైతే వరి ధాన్యం తడిసిందో దాన్ని మొత్తం చూసి ఇవాళ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మరి అకాల వర్షం వల్ల ఇవాళ కష్టపడి పండించి ఇవాళ చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రైస్ మిల్లులకు సంబంధించి కానీ తడిసిన ధాన్యాన్ని తీసుకపోతే వాళ్ళు కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా అసలు రైతులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఐకేపీ సెంటర్లో నుంచి తడిసినటువంటి ధాన్యానికి సంబంధించి కూడా రైస్ మిల్లర్లు కూడా దాన్ని మేము తీసుకోనేటువంటి పద్ధతులు కాకుండా ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసి వాళ్ళకి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఇటు రైస్ మిల్ల పైన ఉంది, యాజమాన్యం పైన ఉంది, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఉంది. మరి కాబట్టి ఎందుకంటే అన్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాకముందు ఎలక్షన్ల ప్రచారం చాలామంది చెప్తారు, ఈ రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తున్నటువంటి మరి ప్రభుత్వాలు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనేక పాపం అప్పులు చేసి వాళ్ళ ఎక్కడెక్కడో అప్పులు చేసి తీసుకొచ్చి వాళ్ళ పంటలు వేస్తే కనీసం అప్పులు తీర్చేటటువంటి పరిస్థితిలో ఇవాళ రైతాంగం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా తడిసిన ధాన్యానికి సంబంధించి కానీ లేకపోతే ఏదైతే అకాల వర్షాల వల్ల తడిసినటువంటి ధాన్యాన్ని ఖచ్చితంగా ఆ రైతులకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వాళ్ళ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఐకేపీ సెంటర్లు కూడా రైతులకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ తడిసిన ధాన్యానికి సంబంధించి కానీ పరిశీలించి రేపు పొద్దున మేము పెద్దపల్లి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎంత ధాన్యం తడిసింది దానికి సంబంధించిన అన్ని కూడా రేపు లెక్కలు రాసి రేపు సంబంధించినటువంటి అసిస్టెంట్ కలెక్టర్ గారికి మేము కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.